అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు చలపతి బాబు చిత్ర విచిత్రాలు. ఈ కథ రాసిన వారు వి రాజా రామ్మోహన్ రావు గారు. ఇక కథ విందామా. ఆ స్థలం రిజిస్టర్ అయిన దగ్గర నుంచి చలపతి బాబు అత్యుత్సాహం అపరిమితంగా పెరిగిపోయింది. ఓ రకం చాదస్తంగా మారి చెప్పిందే తిరిగి చెప్పడం, చెప్పిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ చెప్పడం తనకు తెలియకుండానే చేస్తున్నాడు. ఎంత మంచి స్థలం అనుకున్నారు. 40x45 ఆల్మోస్ట్ నలుచదరం. సిటీ శివారే అనుకోండి. అయినా హైదరాబాద్ మెట్రో నగరంలో 200 గజాలంటే మాటలా. పైగా ప్లాట్ అంతా ఎంత పచ్చనో తెలుసా. పిచ్చి మొక్కలు తుప్పలు అయితేనేం ఆకుపచ్చగా చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఎంత కోటి వెళ్ళి బస్సు మారితే గంట ప్రయాణం. మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాగా అని ఒకటే చెప్పడం చలపతి బాబు. అది విన్నవాళ్ళు ఇది 4వసారి చెప్పడం చలపతి బాబు అనో, ఎక్కడ ఆ ప్లాట్ చూపించడానికి లాక్కెళ్తాడోనని మరికొందరు వాపోవడం మొదలుపెట్టారు. ఎదుటి వాళ్ళు ఏమైనా సరే తన ప్లాట్ గొడవ తనదేగా తయారయ్యాడు చలపతి బాబు. చలపతి బాబు నా కోలీగ్. ఇద్దరం ఒకే సెక్షన్. నాకు బాగా తెలుసు. 1-2 సార్లు నేను చెప్పి చూశాను. చలపతి బాబు, నువ్వు స్థలం కొనుక్కున్నావు, సంతోషం. అది నీకు నచ్చింది, మరీ సంతోషం. అలా అని ఆ విషయం పదే పదే చెప్పి జనం ప్రాణాలు తీయడం బాగాలేదు. నేను అన్నది శ్రద్ధగానే విన్నాడు. అర్థమైనట్టు క్షణం గంభీరంగా ఆలోచిస్తూ ముఖం పెట్టాడు. అదంతా చూశాక చలపతి బాబుకి స్థల విషయ ప్రచారంలో మార్పు వచ్చేస్తుంది అనుకున్నాను. బదులేం చెబుతాడోనని ఆశగా చూశాను. నేను మరీ అంత ఎక్కువగా చెబుతున్నాను అనుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన విషయమే తీసుకో. మనిద్దరం చాలా క్లోజ్ కదా. నీతో ఎన్నిసార్లు చెప్పుంటాను? మహా అయితే 1 డజన్ సార్లు. అదే మామూలు పరిచయస్తులైతే 3-4 సార్లు. న్యాయంగా ఆలోచించు. అంత పెద్ద సంతోషం ముందు ఇది ఎంత చిన్నదో విన్నవాళ్ళు నాలాగే పదే పదే ఆనందించాలనేగా. అయినా ఆ బుజ్జి స్థలం గురించి ఎంత చెప్పినా అంటూ మళ్ళీ ఊరి చివర పిచ్చి పచ్చటి మొక్కలు తుప్పలు, నలుచదరం చదనైన నేల, ఈ వివరాల వరుసలో పడిపోయాడు. ఆ దెబ్బతో నాకు బాగా అర్థమైంది ఈ విషయంలో చలపతి బాబును నిరోధించడం అసంభవమని. 25 ఏళ్లుగా నగరంలో నానా రకాల ఇళ్లల్లో అద్దెకుండి అనేక రకాల పాటలు పడి నిత్య వాడకానికి సరైన నీళ్లున్న ఇల్లు అయితే అక్కడి నుండి ఆఫీస్కి సరైన వాహన సౌకర్యం లేక, ఇవి 2 వింటే పిల్లలకి స్కూల్ లేక, ఇలా అడుగడుగునా సొంతింటి కల తరచూ కళ్ళ ముందు కదిలి బడుగు బతికి సొంత స్థలం గొప్ప సంతోషమే మరి. చలపతి బాబుకి హౌస్ లోన్ శాంక్షన్ అయ్యింది. డబ్బు కూడా చేతికి వచ్చేసింది. ఇంకా చలపతి బాబు పరిస్థితి చూడాలి. రోజుకో రకం ఉపన్యాసం, ఒక్కో రకం విన్యాసం. మొత్తానికి శంకుస్థాపనకు ముహూర్తం పెట్టించాడు. ఈలోపు 10 మంది మిత్రుల్ని విడివిడిగా పట్టుకెళ్ళి తన ప్లాట్ దర్శనం చేయించాడు. నేను క్లోజ్ కాబట్టి నాకు 3 సార్లు ఆ ప్లాట్ దర్శనం తప్పలేదు. ప్లాట్ సంగతి సరే, చలపతి బాబు చెప్పినట్టు పిచ్చి పచ్చటి మొక్కలు, అడుగడుగున తూపలు అన్నీ ఉన్నాయి. పోతే ఇటు అటు 1 ఫర్లాంగ్ దూరంలో ఒక ఇల్లు కూడా లేదు. ఊరికి శివారు కాలనీకి 1 ఫర్లాంగ్ దూరం ఈ స్థలం. అక్కడ ఇల్లు కట్టినా చలపతి బాబు ఒక్కడే కాపురం పెట్టగలడా అన్న అనుమానం మా అందరికీ కలిగింది. అదే అన్నాం. ఈనాడు పేరుపడ్డ మహా కాలనీలన్నీ ఇలా ప్రారంభమైనవే. పైగా నేను ఊరుకుంటానా? నా శంకుస్థాపన అవనివ్వండి, చుట్టుపక్కల ప్లాట్ల వాళ్ళ బుర్ర తినైనా నా దారికి లాక్కొచ్చి ఇల్లు కట్టేలా చేయను. ఎంత 4 ఇల్లు లేస్తే చాలు, మాది ఓ కాలనీ అన్నాడు వెర్రి ధీమాగా. అంటమే కాదు, అలానే చేశాడు చలపతి బాబు. కానీ అతని పనులేవి అంత తేలిగ్గా జరగలేదు. అడుగు అడుగునా ఆటంకాలే. పైగా ఆటంకాలు కూడా అద్భుతాలు లాంటివి. శంకుస్థాపనకు ముందే తొలి ఆటంకం. ఆ రోజు ఆదివారం ఉదయం 9:40కి ముహూర్తం. ఆఫీస్ ఉందని తప్పించుకోవడానికి వీలు లేని సెలవు రోజు. మొత్తానికి ఓ 25 మందిని అక్కడికి లాక్కొచ్చాడు చలపతి బాబు. శంకుస్థాపన తతంగం జరగడానికి వచ్చిన బ్రాహ్మడు స్థలం చూశాడు. ఈశాన్యం వైపు చూసి ఉలిక్కి పడ్డంత పని చేశాడు. అది గమనించి ఏమైంది బ్రహ్మగారు అడిగాడు చలపతి. ఏమవటం ఏమిటండి? ఇంటి స్థలంలో నిలవెత్తు తాడి చెట్టా? అది ఈశాన్యం మూల ఎంత అరిష్టం. ముందు ఆ తాడి చెట్టు కొట్టించండి, అప్పుడే శంకుస్థాపన అన్నాడు ఆయన. అరిష్టం ఏదో ఆయనకే జరిగినంత రొందుమలాడిపోయాడు ఆయన. ఆ తాడి చెట్టు వైపే చూస్తూ నిలబడ్డాడు. ఇప్పుడు తాడి చెట్టు కొట్టే వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి? నేను కానీ ఇక్కడికి వచ్చిన వీళ్ళు కానీ ఆ పని చేయలేము. అందుకని ఏదో రకంగా శంకుస్థాపన చేసేయండి, ఆ తర్వాత చెట్టు కొట్టించేస్తాను అన్నాడు చలపతి. బ్రహ్మచారికి
చలపతికి ఆ విషయంగా ఘర్షణ జరిగింది. ఆయన కుదరదని వెళ్ళిపోయాడు. కార్యక్రమం అలా ఆగిపోయినందుకు ఆకలితో నకనకలాడుతున్న మాకు గుండెల్లో రాయి పడింది. కొద్దిసేపు చలపతి బక్క చచ్చిపోయాడు. అసలే తప్పనిసరి వచ్చిన మా అందరికీ ఉండాలో వెళ్ళాలో అర్థం కాలేదు. కాసేపటికి తెప్పరిల్లిన చలపతి బాబు, ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అంటూ కొద్ది దూరంలో కనిపిస్తున్న కాలనీకి పరిగెత్తాడు. 1 గంట సేపు కొత్త బ్రాహ్మణుడితో తిరిగొచ్చాడు. ముందొచ్చి వెళ్ళిపోయిన బ్రాహ్మడంతా చదువరి కాలేకపోయినా కొత్తగా వచ్చిన ఈ బ్రాహ్మడు మొత్తానికి శంకుస్థాపన అయిందనిపించాడు. మరో మూల ఈత చెట్టు మరో ముక్కో ఉందని అడ్డు చెప్పనందుకు మేము ఎక్కువ సంతోషించాం. పూజ అనంతరం మాకు టిఫిన్లు పెట్టాడు చలపతి బాబు. ఆకలి మీద ఉన్నామేమో ఆవురావురమని తిన్నాం. చచ్చిజడి మిట్ట మధ్యాహ్నం దాటాక తిరిగి మా ఇళ్ళకి చేరాం. ఆ తర్వాత ఆ తాటి చెట్టు గొడవ పెద్ద లాగుడు పీకుడు వ్యవహారం అయింది. తాటి చెట్టు తన స్థలంలోదే అయినా కొట్టేయడానికి ఎక్సైజ్ వారి పర్మిషన్ ఉండాలని తెలిసాక ఆశ్చర్యపోయాడు చలపతి. ఆశ చావక ఆ గ్రామ పంచాయతీ ఎక్సైజ్ వాళ్ళ చుట్టూ తిరిగాడు. పని జరగలేదు. తాటి చెట్టు తాటి ప్రమాణంలో వెక్కిరిస్తున్నట్టు అలాగే ఉంది. చివరికి ఈ వ్యవహారంలో అనుభవం ఉన్న మధ్యవర్తి తగిలాడు చలపతి బాబుకి. అతనికి డబ్బు ముట్ట చెప్పాక ఆ వ్యవహారం కొలిక్కి వచ్చింది. తాటి చెట్టు వల్ల లభించే ఆరోగ్యకరమైన నీరు కళ్ళు కారణంగా దాన్ని కొట్టకూడదు. నాకు తాగే అలవాటు లేదని చలపతి మొత్తుకున్నా వాళ్ళు వినలేదు. ఓ రోజు గాలివానకి తాటి చెట్టు మధ్యకి అలా పడిపోయేలా చేశాడు మధ్యవర్తి. విరిగి పడిపోయింది. అలా విరిగిన ఆ 2 తాటి చెట్టు ముక్కల్ని ఫోటో తీసి పనికిరాని దశలో ఆ తాటి చెట్టుని పూర్తిగా తొలగించడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. చివరికి తాటి చెట్టు కథ ముగిసింది. అది ముగిసేటప్పటికి అటు ఇటు తెగ తిరిగిన చలపతి బాబుకి ముచ్చెమటలు పట్టాయి. ఈ చెట్టు సీరియల్ కథ ప్రతిరోజు నాకు, మా ఆఫీస్ వాళ్ళకు వదలకుండా చెబుతూనే వచ్చాడు చలపతి. ఈసారి ఆ కథ ఎంత తొందరగా ముగిసిపోతుందా అని మేమే తెగ ఎదురు చూసాం. నీలా కళ్ళు తాగే అలవాటు లేదన్నా నా మాట వినక ప్రాణం తీశారు అని నాతో వాపోయాడు చలపతి. తిరుగుడు తట్టుకోలేక ఇంటి నిర్మాణానికి వీలుగా ఉంటుందని మాకు స్థలం దగ్గర కాలనీకి మార్చాడు చలపతి బాబు. ఆయన ఏ రోజు సమాచారం ఆ మర్నాడు ఆఫీస్లో మాకు పోస్టు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్లాట్ చూడగానే మా అందరికీ పిచ్చి మొక్కల్లా తుప్పల్లా కనిపించిన చిన్న పెద్ద మొక్కలు అప్పుడు చలపతికి హరిత ఉద్యానవనంలా కనిపించాయి. కానీ వాటిని శుభ్రం చేసి చదును చేస్తున్నప్పుడు మాత్రం తల ప్రాణం తోక్కొచ్చింది. పైగా రోజు పాముల దర్శనం కనబడి వాటి దారిన అవి వెళ్ళిపోయినా వాటిని వదిలేస్తే తప్పనిసరి చంపిన పాములు మొదటి నెలలోనే 10-15 దాకా తేలాయి. ఆ నెల రోజులు మాకు ఆఫీస్లో పిల్లలకి చందమామ కథల్లా మాకు రకరకాల రంగు, పొడుగు, మెరుపు పాముల కథలు. అయినా చలపతి బాబు ఎక్కడా వెనకడుగు వేయలేదు. ధీరుడిలాగే ముందుకు సాగాడు. వీరుడులా ఇల్లు పూర్తి చేశాడు. ఈలోపు 4-5 అటు ఇటు ఇల్లు కట్టడం ఆరంభించారు. దాంతో ధైర్యం చేసి చలపతి బాబు గృహప్రవేశం కానిచ్చి కొత్త ఇంట్లో కాపురం పెట్టాడు. గృహప్రవేశం తర్వాత చలపతి బాబు న్యూస్ రిపోర్టింగ్ జోరు తగ్గింది. క్లోజ్ కదా, అందుకని ఏమిటి సంగతి అని నేనే అడిగాను. ఏం చెప్పను, ఒంటరి ఇల్లు, రాత్రిళ్ళు చుట్టూ చిమ్మ చీకటి, పైగా పాములు, చచ్చే భయంగా ఉంటుంది మా ఆవిడ. అలా ఒంటరి కాపురానికి తీసుకొచ్చినందుకు తెగ తిడుతుంది అని నెమ్మదిగా అసలు విషయం బయటపెట్టాడు. ఒంటరి అంటే ఒంటరింటి కాపురం. చలపతి బాబు కుటుంబ పరిస్థితి మీద నాకు నిజంగా జాలేసింది. కొత్తిల్లు అంటే ఎంత ఆనందంగా ఉండాలి, అది లేదు సరికదా. చచ్చే భయం ఒకటి, ధైర్యం చెప్పడం తప్ప చేయగలిగింది ఏం లేదు కాబట్టి అదే చేశాను. చలపతి కొత్తింటికి ఆఫీస్కి 16 కిలోమీటర్ల దూరం అలాగే తిరుగుతూ తంటాలు పడుతున్నాడు. పోనీ కాలం అలా సాఫీగానే గడవలేదు. రకరకాల సంఘటనలు జరిగాయి. అన్నీ అనుకోనివి, అసాధారణమైనవి. చలపతి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఓ చెరువు కట్ట వస్తుంది. దాని మీద ఓ ఫర్లాంగ్ ప్రయాణం చెయ్యాలి. ఓ రాత్రి అలా వెళ్తుండగా ఎక్కడో బెదిరిన ఓ గుర్రం అతని స్కూటర్కి ఎదురొచ్చింది. స్కూటర్ లైట్కి మరీ బెదిరి 2 కాళ్ళు ఎత్తి తన్నింది. చలపతి స్కూటర్తో సహా చెరువు కట్ట పక్కన పడిపోయాడు. నడుము దగ్గర బాగా బెనికి 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ గండం గడిచిందనుకుంటే మరొకటి. ఇంటి ప్రహారీ గోడ ఓవైపు మిగిలిపోయింది. దగ్గరుండి కట్టిస్తున్నాడు. కింద ఉండి చూస్తే సరిగ్గా కనబడలేదని పక్కనున్న గోడెక్కాడు. అంతకుముందు రోజే కట్టిన ఆ గోడ పచ్చి మీద ఉందేమో కూలిపోయింది. కూలిపోయిన గోడతోటే చలపతి కింద పడ్డాడు. ఎడం చెయ్యి విరిగిపోయింది. అది బాగవడానికి 4 నెలలు పట్టింది. చలపతి చేతికట్టుతో ఉండగానే నలుగురు నానా వాక్యాలు చేశారు. అతను ఇల్లు కట్టిన స్థలమే మంచిది కాదని, ముహూర్త వాస్తు సరైనది కాదని,
ఏదో నాగదోషం ఉంది, లేకపోతే అన్నుపాములు ఏముంటని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. వాస్తు బాగలేకపోవడానికి, నాగదోషానికి, గుర్రం తన్నడానికి సంబంధం లేనే లేదని చలపతి అందరి దగ్గర చెప్పి బాధపడ్డాడు. ఎవరూ పెద్దగా సానుభూతి చూపించలేదు. చలపతి చెయ్యి బాగుపడింది. పరిస్థితి బాగానే ఉందనుకుంటే మరో గొడవ జరిగింది. ఇది వరకటి అంతలా పాములు కనపడటం లేదని ఇంట్లో కొంచెం ధీమాగానే ఉంటున్నారు. ఇంట్లో ప్రహారీ వారగా పూల మొక్కలు పెంచుతున్నారు. ఓ రోజు పొద్దున్నే ఏం తోచక ఆ పూల మొక్కల్ని కాలుతో అటు ఇటు కదుపుతుంటే అక్కడ పడుకున్న పాము పిల్ల చలపతి బాబు కాలుని కరిచింది. నానా గోల, మంత్రం, హాస్పిటలు, ఏంటివేనన్న ఇంజెక్షన్. మొత్తానికి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కెలికి పాముతో కావాలని కరిపించుకున్నట్టయింది. అరిష్టాలైనా అదృష్టాలైనా వరుసగా వస్తాయి అంటారు. ఇల్లు ప్లాన్ వేయించగానే ల్యాండ్లైన్ ఫోన్కి అప్లై చేశాడు చలపతి. ఆ రోజు వచ్చి అతని ఇంటి ముందు ప్రత్యేకంగా పూలు వేసి కనెక్షన్ ఇచ్చి వెళ్ళారు. వర్షం. కొత్త ఫోన్ వచ్చిందన్న హుషారులో ముందుగా నాకే ఫోన్ చేశాడు. చేసి, నువ్వు నాకు క్లోజ్గా, ముందుగా నీకే చెప్తున్నా, నెంబర్ నోట్ చేసుకో అని నెంబర్ చెప్పాడు. నెంబర్ చెప్పి ఇంకా ఏదో వర్షం గురించి చెప్తున్నాడు. చాలా పెద్ద చప్పుడు వచ్చి ఫోన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నించినా ఆ కొత్త నెంబర్ కనెక్ట్ అవ్వలేదు. 2 రోజులు వరుసగా ప్రయత్నించాను. ఆ 2 రోజులు చలపతి బాబు ఆఫీస్ కూడా రాలేదు. 3వ రోజు ఆఫీస్కి వచ్చాడు. చెవి దగ్గర ఇంత దూది, ప్లాస్టర్ పెట్టి ఉన్నాయి. విషయం ఏమిటంటే ఆ రోజు ఫోన్లో నాతో ఆ వర్షం అప్పుడు మాట్లాడుతుండగా వాళ్ళ ఇంటి దగ్గరలో పిడుగు పడింది. ఆ లైటనింగ్కి టెలిఫోన్లోంచి మంటలు వచ్చి చలపతి కుడి చెవి కాలింది. వాడి దరిద్రం కాకపోతే ఇంతటి సిటీలో పిడుగుపాటు చలపతి చెవి కాలడం. ఆ తర్వాత చలపతి బాబు మరీ మొండిగా మారాడు. ఆ స్థలంలో ఇంటిలో ఏదో దోషం ఉంది, లేకపోతే ఇన్ని గొడవలేమిటి? అయినా తన మొండితనం చలపతి వదలలేదు. గుర్రం తన్నడం, కొత్తగా కట్టిన గోడకూలు చెయ్యి విరగడం, పాము కరవడం, పిడుగు పడడం, అందులో సిటీలో సాధారణంగా ఒకరికే వెంటనే జరిగే విషయాలు కావు. వీటి గురించి ఎవరికి చెప్పినా చలపతి బాబు మీద జాలి పడడం అటుంచి చాలామందికి నవ్వు రావటం, పగలబడి నవ్వడం మామూలైంది. ఆ తర్వాత అంటే నవ్వు ఆగాక అయ్యయ్యో అనేవారు. కానీ అప్పటికే చలపతి బాబు మొహం ముడుచుకుపోయేది. ఇంత జరిగినా చలపతి బాబుది ఒకటే పట్టు, నా స్థలం మంచిది, నా ఇంట్లో ఏ దోషం లేదు. ఏదైనా అలాంటిది ఉంటే నేను ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడగలనా అని వాదన. ఆ వాదనతోనే నెగ్గుకొచ్చాడు. 4 ఏళ్ళు గడిచేటప్పటికి చలపతి బాబు ఇల్లు కట్టిన చోట చిన్న కాలనీగా మారిపోయింది. టింగురంగా అంటూ ఆ ఇంట్లోనే కాపురం ఉన్నాడు. పైగా ఆ కాలనీకి కొత్తగా ఎవరైనా కాపురానికి వచ్చి ఏ ఇబ్బంది అయినా పడితే చలపతి బాబు, అతని అసాధారణ ప్రమాదాలే ఆదర్శం. చలపతి బాబే కొండంత ధైర్యం. అలాంటి వాళ్ళకి ధైర్యం రావడం కోసం అతనికి జరిగిన గుర్రం దన్నడం, చెవి విరగడం, పాము కరవడం, చెవి కాలడం, పాముల్ని చంపడం లాంటి కథలుగా చెబుతుంటాడు. కథ సమాప్తం.